ఇప్పుడు నువ్వు లేవు ఆ లైఫ్ లో, తనేదో ఇష్టపడింది, బాను అంటూ ఒకళ్ళు ఉన్నారని కూడా అప్పుడు తెలియదు. సో అది పాస్ట్ అయిపోయింది. సో మాకే షాకింగ్ న్యూస్ అది. తర్వాత వింటే, ఆ న్యూస్ ని వింటే షాక్ అవుతున్నాం. సో అదే లైఫ్ కి ఆయన కొడుకుగా ఒక బాను వచ్చి ఆ అమ్మాయిని ప్రేమించినాడు, నువ్వే ప్రపోజ్ చేసావంటే కదా ముందు శివానీని. వచ్చింది అదే మనకి దానికి మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నాను, పెళ్లి చేసుకో అనుకున్నాను. అవన్నీ లంచ్ చేసేసినా సరే నేను ఎప్పుడు కూడా దాన్ని పక్కన శివాని నువ్వు మాట్లాడాలి, ఇంత సైలెంట్ కూర్చుంటే కుదరదు. మీ వాడేమో ఇట్లా మాట్లాడుతుంటే నీ మీద మొత్తం రివర్స్ గానే మాట్లాడుతుంటే నువ్వు అంత సైలెంట్ గా కూర్చుంటే ఎలా? ఇప్పుడు సహాయం కావాలంటే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి సహాయం? నీకు ఎట్లా ఇవ్వగలము? అట్లా కాదు మేడం, వాళ్ళ డాడీ పేరు ఎత్తినామని తను అట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ బ్యాడ్ కావద్దని నాకు బ్యాడ్ చేస్తుంది. అంతేనా? అంతే మేడం. అంటే అది నాకు తెలిసి నాకు అర్థమవుతుంది ఏంటంటే అది నన్ను వదిలించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నామో చెప్తున్నాడు నాకు. నిన్ను వదిలించుకోవాలంటే ఇప్పుడు ఇదంతా తన గురించి లైఫ్ లో జరిగిన మ్యాటర్స్, ఇది కూడా ఒక తండ్రిని ప్రేమించాలని ఎందుకు ఒప్పుకుంటది అమ్మాయి వచ్చి బయటికి? అవసరం ఏముంది అప్పుడు నిన్ను వదిలించుకోవాలని? సైలెంట్ అయిపోయేది కదా బయటికి. సిగ్గు విడిచి ఒక అమ్మాయి షోకు వచ్చి ఇలా జరిగింది అని చెప్పుకుంటదా? చెప్పు బాను. ఎంత కావాలనుకుంటే ఈ విషయాన్ని పబ్లిక్ లోకి వచ్చి చెప్పుకుంటది? నువ్వు కావాలనుకునే కదా, నీతో లైఫ్ కావాలనుకునే కదా. నువ్వు ఇంతలా ఒక్క శాతం కూడా తనని అర్థం చేసుకోలేకపోతున్నావు బాను. కాదు కాదు, మీరు మిమ్మల్ని బాగా హిప్నోటైజ్ చేసింది. అది ఎవరినైనా హిప్నోటైజ్ చేస్తుంది. దాని చిన్నప్పటి నుంచి హిప్నోటిజం అనేది మెన్నతో పెట్టిన విద్య. ఒక గంట నుంచి చూస్తున్నాం బాను అమ్మాయిని. మా నాన్నని ఎట్లా అయితే హిప్నోటైజ్ చేసిందో నన్ను అంతగానే చేసింది. మీ నాన్న ఉత్తముడని చెప్తున్నాడు మౌనిక గారు, మీరే కరెక్ట్ ఏమో చూడండి. హలో హలో. సో మీ నాన్నగారిది ఏం తప్పులేదంటారు అంతేనా? శివాని గారు మాట్లాడేది? లేదండి లేదండి, ఆ వాయిస్ కూడా తెలీదా మీకు? డిలీట్ చేసా వాయిస్ అమ్మాయి. ఇలాంటి పెద్ద మొహం మా నాన్న అభియోగాలు మొత్తం తర్వాత నాకు ఆ జ్ఞాపకాలు ఏమొద్దు, ఆ గుర్తులు ఏమొద్దు. లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది అనుకోవచ్చు కదండి. మీరెందుకు దాన్ని అంతగా మా నాన్న మీద ఇట్లా వేసింది అట్లా వేసింది అంటున్నారు? ఇప్పుడు అటు సైడ్ నుంచి నిజంగానే ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు లవ్ లో ఉండి బయట తిరిగి సినిమాలకు వెళ్ళి అట్లా తిరిగితే మీరు తప్పుగా అనుకోవచ్చు. బట్ అటు సైడ్ నుంచి ఏం లేనప్పుడు ఆయన ఒక కూతురుగానే ట్రీట్ చేసి ఉంటాడు అనుకోవచ్చు కదా. చెప్పనా, మీ పేరేంటన్నారు? మౌనిక అండి, చెప్పండి. మౌనిక గారు, యాక్చువల్ గా ఏంటంటే మా నాన్న గవర్నమెంట్ జాబ్, ఓకే సెటిల్ అయిపోయినా, సొసైటీలో మంచి పేరు ఉంది, హోదా ఉంది, ఇంత ఇదిగా ఉంది. మేము ఎందుకు పనికి మాల పనులు, పరువు తక్కువ పనులు చేస్తుంది చెప్పండి? అంటే మంచి జాబ్ ఉండి మంచి హోదాలో ఉన్న వాళ్ళు పనికి మాల పనులు చేయరంటారు మీరు? మేడం, ఇప్పుడు మీరు ఎన్నో చేసుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే అది హిప్నోటైజ్ చేస్తున్నారు మనిషిని. మరి అట్లా అనుకుంటే మీ నాన్న దగ్గరికే డైరెక్ట్ వెళ్ళి మీరు నన్ను చేసుకుంటారా లేదా, మీరు ఎందుకు మాట్లాడారు నాతో, మీరు ఎందుకు ఇన్ని రోజులు చాట్ చేయాల్సి వచ్చింది నాతో అని అడిగేది కదా. మీ నాన్న కాలర్ పట్టుకొని అడిగేది, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా నాతో అప్పుడు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడదు, ఇప్పుడు నేను ఇష్టపడుతున్నా అని ఆయననే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడిద్ది కదా. మరి ఎందుకు అడగలేదంటారు? మరి మీరు ఎట్లా చేస్తుంది తెలుసా? అంటే కాళ్ళు చుట్టూ పెట్టుకుంటాం, ఏది ఎదిగించాలన్నా అరిగిస్తుంది. నన్ను బ్లాక్ చేయడానికి, లేకపోతే నన్ను ఎదుర్కోవడానికి దాని మైండ్ లో ఏముంది, దానికి తలకాయలో పురుగు తిరుగుతూ ఉంటది గంటకు ఒకసారి. అప్పుడు ఇట్లాంటి చేస్తూ ఉంటది అనమాట. వదిలించుకోవాలంటే టీవీ షో దాకా రావాల్సిన అవసరం లేదు కదా అండి. జస్ట్ బ్రేకప్ చెప్తే అయిపోయింది కదా. ఇప్పుడు లేదు, ఇది అలాంటిది కాదు. ఇప్పుడు మా ఫ్యామిలీ పరువు తీయాలి, మేము ఇట్లా చేసినామని, ఆ తండ్రి కొడుకులు ఇట్లా ఉంటారు, అంత వేస్ట్ వాళ్ళు అని మా మీద ముద్ర వేయాలి. ఇప్పుడు అంటే మా అమ్మ లేదు చచ్చిపోయింది కదా, సో వాళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఇట్లా, వాళ్ళ ఇట్లా, సో రేపు నాకు సంబంధాలు ఏం రావు అలా అనుకున్నాం. కానీ అంత మంచోళ్ళు ఏం కాదు. ఇట్లా ఇట్లా ఆ అమ్మాయికి ఏం అవసరం అట్లా చేయడానికి? అట్లా చేయాలనుకుంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా అనుకుంటది ఆ అమ్మాయి? కాదు, మీ ఇద్దరు తండ్రి కొడుకులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నాకు అర్థం కాదు. ఇట్లా చేసుకోమని, ఇదిగో ఇట్లా ఉంది అమ్మాయి ఫ్రీగా ఉంది అని పంపించినాడే నీ బాబు? నువ్వే వస్తావు పెళ్లి చేసుకో, ప్రేమిస్తా, ఇష్టపడు, అట్లా అని లవ్ ప్లాన్ చేసినారే ఏంటి? తిరిగావు? తెలియదు మేడం, వాళ్ళకే తెలియాలి. చెప్పండి. ఇది పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక మోసం చేసి చచ్చిపోయింది తెలుసా మేడం మీకు? అవునా? లేదు మేడం, ప్రూఫ్స్ చూపించమని ఒకసారి. ప్రూఫ్స్ అంటున్నాయా నీ దగ్గర? నా దగ్గర ఉన్నాయి. సరే మేడం, తీసుకొని రమ్మండి ఇక్కడికి. ఆ బాధితులు నాతో మాట్లాడారు, ఆ ప్రూఫ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు అక్కడికి చెప్పలేదు తెలుసా. ఆ అమ్మాయిని
ఊరుకోవచ్చు కదా నువ్వు. ఒక్క నిమిషం, నువ్వు ఫస్ట్ మంచి మాట్లాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో అది తెలుసుకొని మాట్లాడు. గలీజ్ వాళ్ళు షోలో ఉన్నావు జాగ్రత్తగా నువ్వే అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే అంత మంచి తండ్రి పెంపకం వల్ల పుట్టినవా అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇలాంటి పనికి మళ్ళీ మోహన్ చేసిన పనుల వల్ల నాకు అలా బుద్ధులు వస్తాయి మేడం. మేము చాలా పరుగుదల కుటుంబం. అవును, పరువుగల నువ్వు మీ నాన్న చాలా పరువు ఉంది మీకు. ఇక్కడ మిగతా అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను మేడం నేను. అదే చూసాంలేండి, ఇందాక ఫోన్ మాట్లాడినప్పుడు చూసాం. కానీ సరే, విషయం అది కాదు. ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయిని మీరు వదిలించుకోవాలనుకుంటున్నారా? వదిలించుకోవాలన్న అమ్మాయి మీద ఇంకో అభాండం వేయాలనుకుంటున్నారా? అసలు ఏంది అసలు ఏమనుకుంటున్నాను? అదే మేడం, మీరు మాత్రం అంత ర్యాష్ గా మాట్లాడకండి. అభాండాలు వేయాలి మంచోళ్ళు అని చెప్తే నాకు ఏదో అనిపిస్తున్నాను. దాన్ని అడగండి, దాన్ని ఎంత బాధిస్తున్నాను. అసలు ఆ పిచ్చి దానికి ఏం తెలియదు మేడం. అన్ని దానికి ఫోన్ కొనిచ్చిన మరి ఏం తెలియదు అని మీరే అంటున్నారు. ఆ అమ్మాయి మస్తు మానిపులేట్ చేసింది ఎవరినైనా అని మీరే అంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటూ మా నాన్నతో సపోర్ట్ చేసిండు. అలాంటి మా నాన్న దాన్ని ఎట్లా కూపుతారు మేడం? అరే, నీకు అర్థమైంది ఇక్కడ విషయం? ఆయన గోకిండా ఏమో గోకిచ్చుకుందా, అది కాదు మ్యాటర్ ఇక్కడ. ఆయన కూతురుగానే మాట్లాడాడండి బాబు. ఆయన కూతురుగానే ట్రీట్ చేసి ఉంటాడు. బట్ ఈ అమ్మాయి తప్పుగా, తెలిసి తెలియని వయసులో నేను తప్పుగా మాట్లాడానండి ఆయనతో, నేను ఇష్టపడుతున్నాను అని చెప్పాను. బట్ ఆయన ఎట్లా తీసుకున్నాడో తెలియదు ఆయన మనసుకి. కానీ ఇప్పుడు కూడా వచ్చి నేను వాళ్ళ కొడుకునే నేను ప్రేమిస్తున్నాను. ఫోన్ కట్ చేశాడు. ఏంది ఏంది ఆయన ప్రాబ్లం ఏంది? ఆయన ఏమో అట్లా మాట్లాడుతున్నాడు. ఇంకా నీ వల్ల ఎవరు చనిపోయారంట. లేదు మేడం, అంటే వాళ్ళ పరువు పోవద్దు అని నా మీదకి ఇస్తుంది అంతే. లేదులే శివాని, ఏదో ఖచ్చితంగా బరాబర్ చెప్పు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో అంతకు ముందు? ఈ విషయం ఎందుకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నావు? భానుకి చెప్పలేక ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు? నాకు ముందు తెలియదు మేడం, ముందు అసలు తెలియదు వాళ్ళ డాడీ అని. నాకు మొన్ననే తెలియదు. డాడీ గురించి కాదు, మీ మధ్యలో లిటికేషన్ చెప్తున్నాడు కదా, ఆయన ఏదో తప్పు చేసినావు ఏదేదో చేసినావు అని ఏమేమో చాలా రకాలుగా చెప్తున్నాడు. చేస్తావంట. లేదు మేడం, కావాలనే చెప్తుండు. కావాలని ఆయనకు చెప్పాల్సినంత అవసరం ఏముంది? నీతో పెళ్లి చేసుకుంటా అనుకున్నాడు. ఇప్పుడు మీ ముందే అన్నాడు కదా మేడం, నాకేం తెలియదు అని. మళ్ళీ ఇప్పుడు తనే 2 మాటలు మాట్లాడుతుంది కదా మేడం. ఏమో ఇక్కడ నాకైతే ఈమె కరెక్టా ఆయన కరెక్టా నాకేం అర్థం కావట్లేదు. శివాని ఓపెన్ అవ్వట్లేదు అసలు, చాలా సైలెంట్ గా కూర్చున్నావు శివాని. నువ్వు ఏదో చెప్తేనే కదా, బయట పెడితేనే కదా మేము ఏమైనా చెప్పగలము. సైలెంట్ గా కూర్చుంటే ఎలా? ఆయననే మాటకి ప్రతి దానికి సైలెంట్ గానే ఉన్నావు నువ్వు. అంటే ఒప్పుకున్నట్టేనా? లేదు మేడం, ఆయన కావాలనే చెప్తుండే అట్లా. ప్రూఫ్స్ చూపిస్తానంటుంటే సరే మరి తీసుకురమ్మండి ప్రూఫ్స్. మీరు బానే ఉన్నారు. ఆయన చూపిస్తా అంటాడు, నువ్వేమో చూపించండి అంటూ తీసుకురమ్మానండి మేము చూస్తామని చెప్పడానికి. లేదు మేడం, ఇప్పుడు తనే కదా చెప్పింది, తనకేం తెలియదు. తప్ప నీ లైఫ్ లో ఇంకెవరు లేరా? లవ్ స్టోరీస్ ఏం లేవా? లేవు మేడం. ఈయనేనా లాస్ట్, సెకండ్ అండ్ లాస్టా? అవును మేడం. ఏం చాట్లన్నీ క్లియర్ చేస్తానంటుంది, అది ఇది ఏమేమో అంటున్నాడు. ఆయన కావాలనే చెప్తుంది మేడం, వాళ్ళ డాడీ అట్లా. నీ వరకు నువ్వు పర్ఫెక్ట్, నీ వరకు తప్పేం లేదంటావు.